విశాఖపట్నంలో వైసీపీకి షాక్ తగిలింది. ఆ పార్టీ నేత మాజీ మంత్రి దాడి వీరభద్రరావు పార్టీకి రాజీనామా చేశారు. మంత్రి గుడివాడ అమర్నాథ్తో ఉన్న వైరుధ్యాలు, వైసీపీ అధిష్టానం పట్టించుకోకపోవడం లాంటి కారణాలతో దాడి వీరభద్రరావు వైసీపీకి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే రాజీనామా లేఖను సీఎం జగన్తో పాటు ఇతర కీలక నేతలకు పంపినట్లు దాడి వీరభద్రరావు కుమారుడు దాడి రత్నాకర్ తెలిపారు. తాము మళ్లీ సొంత గూటికి వెళ్తున్నట్లు దాడి రత్నాకర్ తెలిపారు. రేపు చంద్రబాబుతో భేటీ కానున్నట్లు ప్రకటించారు. అనుచరులతో చర్చించిన తర్వాతే ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలిపారు రత్నాకర్. నాన్నగారు దాడి వీరభద్రరావు, నేను, అదేవిధంగా అన్నయ్య దాడి జయవీర్ గారు, అలాగే మా కుటుంబ సభ్యులందరూ, మాతో పాటుగా మా అభిమానులు, అనుచర వర్గం అంతా కూడా వైఎస్ఆర్ పార్టీకి ఇవాళ రాజీనామా సమర్పించడం జరిగింది. ఇందాక మధ్యాహ్నం 3 గంటలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి రాజీనామా లేఖని సమర్పించాం. అలాగే సజ్జల రామకృష్ణారెడ్డికి, విజయసాయి రెడ్డి గారికి కూడా ఈ సమాచారాన్ని అందించడం జరిగింది. మరి గత కొన్ని రోజులుగా మా అభిమానులు, అలాగే స్థానిక ప్రజలు, శ్రేయోభిలాషులు వారందరితో కలిసి సుదీర్ఘంగా మంతనాలు జరపడం జరిగింది. వాళ్ళ అభిప్రాయాలను తీసుకోవడం జరిగింది. వారందరి అభిప్రాయాలు కూలంకుషంగా తీసుకున్న తర్వాత మరి ఈ రాజీనామా చెయ్యాలి అనేటువంటి నిర్ణయానికి రావడం, అలాగే ఈ రాజీనామా తదనంతరం కూడా మరి మా మాతృ సంస్థ అయినటువంటి తెలుగుదేశం పార్టీలో మళ్ళీ చేరాలి అనేటువంటి నిర్ణయానికి రావడం జరిగింది. అందులో భాగంగా రేపు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే నారా లోకేష్ గారిని విజయవాడలో రేపు వారిని కలవడానికి వారు అపాయింట్మెంట్ ఇచ్చున్నారు. మరి వారితో కలిసి చర్చించిన పిదప పూర్తి వివరాలని అందరికీ మరొకసారి తెలియపరుస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. గతంలో పవన్ దాడి వీరభద్రరావును జనసేనలోకి ఆహ్వానించడంతో ఆయన కుమారుడు దాడి రత్నాకర్ జనసేనలో చేరుతారని ప్రచారం జరిగింది. కానీ అనూహ్యంగా తెలుగుదేశం వైపు అడుగులు వేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. గతంలో తెలుగుదేశంలో ఉన్న దాడి వీరభద్రరావు 2014 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. కానీ ఆయనకు పెద్దగా గౌరవం దక్కలేదు అన్న టాక్ ఉంది. అనకాపల్లి ఎమ్మెల్యే సీటును గత ఎన్నికల్లో గుడివాడ అమర్నాథ్కి కేటాయించారు జగన్. విశాఖ పశ్చిమ నియోజకవర్గాన్ని దాడి తనయుడు దాడి రత్నాకర్కు కేటాయించారు. అయితే అక్కడ పోటీ చేసిన రత్నాకర్ ఓడిపోయారు.